హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డ్రైవర్ బాబుని. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే సో గుడ్ అండి. ఫ్రెండ్స్ ఈ వీడియో చేయడానికి ఒక చిన్న కారణం అయితే ఉండదు. అదేం లేదు ఫ్రెండ్స్, గతంలో నేను బొప్పాయి చెట్టుకు పాలు తీసిన వీడియో అయితే ఒకటైతే అప్లోడ్ చేశాను. ఆ వీడియోకు చాలా కామెంట్లు అయితే వచ్చాయి. అందులో కొంతమంది తెలియకైతే కామెంట్ చేస్తారు. మీకు కనిపిస్తున్న కామెంట్లు అయితే అవేను. ఏమీ లేదు ఫ్రెండ్స్, వాళ్ళు కాయికి పాలు తీసేస్తున్నారు కదా, అవి తీపుదనం లేవు, తీయగా లేవు, టేస్ట్ లేవు అని రకరకాలుగా వాళ్ళకి తోచినట్టయితే కామెంట్ అయితే పెట్టారు. ఫ్రెండ్స్ అక్కడ కనిపిస్తున్న కాయలకు ఏ ఒక్క కాయకైతే పాలైతే తీరండి. ఇవి తినడానికి తీగా టేస్ట్గా అయితే ఉంటాయి. బొప్పాయి చెట్టుకు ఆకార దశలో ఉంటాయి కదా చిన్న పిందులు, ఆ పిందులకు మాత్రమే పాలైతే తీస్తూ ఉంటారండి. ఇదండి జరిగేది. అది ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో మీకు చెప్పాలనుకుంటుంది. మీరు పొరపాటున వేవే ఊహించుకొని కామెంట్లు అయితే చేస్తున్నారు. అది చాలా తప్పు అండి, అలా చేయకండి. ముందు ఫస్ట్ ఏంటో తెలుసుకోవాలి. అదేనండి, ఇది నాకు ఒక చిన్న బాధగా అనిపించింది, అందుకోసం అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇవి ఎక్కడెక్కడ సేల్ అవుతాయి, ఏ ప్రాంతాలకు పోతాయి అనేది మా బ్రదర్ అయితే చెప్తాడో అతని మాటలలోనే తెలుసుకుందాం. అతనికి తెలుగు వచ్చు, కానీ వీడియోలు ఎక్కువగా అందరూ హిందీలో మాట్లాడండి అన్నారు కాబట్టి వాళ్ళ కోసం మాత్రం నేను హిందీలో మాట్లాడిస్తున్నాను మా బ్రదర్ చేత. ఒకసారి వినండి. ये बिना दूध निकाला ना वो माल है, दूध निकालता ना वो अच्छा नहीं लगता. ये बिना नहीं निकाला है माल है, अच्छा क्वालिटी माल है. दिल्ली, आगरा, महाराष्ट्र, उधर इधर जाता बहुत माल है, आंध्रा से क्वालिटी माल है. ఓకే ఫ్రెండ్స్, విన్నారు కదా, ఇది మందల. మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను. ఇక్కడ కనిపిస్తున్న లారీ లోడ్ అయితే ఇప్పుడు ఆగ్రాకి అయితే వెళ్తుందంట. మరి మరొక వీడియోలో అయితే మళ్ళీ మనమంతా అయితే కలుసుకుందాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.